బీజేపీ జాతీయ పార్టీ అభ్యర్థిగా అక్కడ అంజిరెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి ఉన్నాడు. హరికృష్ణ బీఎస్పీ నుంచి ఉన్నాడు. 2 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది. ఈ 3 పార్టీలు గూడా మన అభ్యర్థిని ఎట్లా గెలిపించుకుందామని సర్వ ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆర్థికంగా గావచ్చు, ఓటర్లను ప్రభావితం చేసే విషయంలో గావచ్చు, అన్ని విషయాల్లో గావచ్చు. బక్కా జడ్సన్ ఒక్కడే ఉన్నాడిక్కడ. ఎట్లా సాధ్యమైతది? ఇప్పుడు నేను అందులో మూడేపల్లి రాజేందర్ సింగ్ కూడా మంచి క్యాండిడేటే. హ్మ్. ఆయన మేయర్ చేసినటువంటి వ్యక్తి. ఇవాళ అందుకనే అంటున్నా కదా బ్రదర్, నేను వాళ్ళ డిమెరిట్స్ చూస్తలేను. హ్మ్. అందరూ కూడా వారి వారి రంగాలలో హ్మ్. మేము అర్హులం అనుకొని ఈరోజు ప్రజల ముందుకు వచ్చిండ్రు. హ్మ్. వాళ్ళు ఏదో ఒకటి చేసే ఉండాలి. వాళ్ళు ఏదో ఒక మంచి పని చేసి ఉంది కాబట్టి నాకు ఓటు పడుతుందని వచ్చి నిలబడతారు. ఈరోజు టాప్ 4లా ఇప్పుడు 68 మంది పోటీలో ఉన్నారు. హ్మ్. ఇంకా కొంతమంది వాపసు రేపు తీసుకుంటే తీసుకోవచ్చు. ఓకే. 68 మంది పోటీలల్లో ఒక నలుగురు ఇవాళ టాప్ రేస్లో నలుగురు నిలబడ్డారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కొన్ని సుగుణాలు ఉండాలి. ఓకే. కాబట్టి నేను వాళ్ళకంటే నేను గనుని మునగాన్ని అని చెప్పి నేను అనలేను కదా. హ్మ్. నాకంటే వాళ్ళు రైట్ పర్సన్స్ కూడా అయి ఉండొచ్చు. హ్మ్. అంటే ఆ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. హ్మ్. సో నేను వాళ్ళందరూ కూడా వాళ్ళొక ఫైట్ ఉన్నారు, వాళ్ళు నిలబడ్డారు, మేము కూడా నిలబడ్డాం. హ్మ్. ఇక్కడ నన్ను నేను పరిశీలించుకుంటే నేనే బలహీనుని. నా లోపట నా బలహీనత ఏంటంటే నేను రీచ్ కాలేకపోవడం. ఓకే. దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తా. ఇప్పటికీ 49 బూతులు ఉన్నాయి ఈ 4 జిల్లాలలో. ఏది మన కరీంనగర్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ కలిపి 499 బూతులు ఉన్నాయి. 3 లక్షల ఓటర్లు ఉన్నాయి. 4 జిల్లాలు. హ్మ్. నాకు ఇవాళ ఆల్రెడీ ప్రతి బూత్లో ఒక్కొక్క మనిషిని నేను జమ చేసుకో వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి హ్మ్. నాకు నిలబడ్డారు. ఈ బూత్ని మేము చూసుకుంటాం. పార్టీ గుర్తు ఎప్పుడొస్తది మీకు? సీరియల్ నెంబర్ ఉంటాయి. సింపుల్ సీరియల్ గుర్తులు నెంబర్. ఏముండయి. ఆ! సీరియల్ సీరియల్ నెంబర్ సీరియల్ ఉంటుంది. నెంబర్ వస్తుంది. హ్మ్. ఈరోజు అన్ని పార్టీలు కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నారు. ఒక ఫైటర్ను కొట్టాటోళ్ళని చూసినట్టు ఉన్నది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు బక్కా జడ్సన్ అంతగానం పగబట్టిండు? బ్రదర్ కాంగ్రెస్ పార్టీ నాకు 34 ఏళ్ళు నేను దాని అదే కింద ఉన్నా. అంటున్నాను. నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీ పార్టీలో సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకించలేదే. ఉన్న వ్యక్తుల మీద కక్ష కట్టరా? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నేను ఏ రోజు వ్యతిరేకించలేదు. హ్మ్. ఇవాళకి నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నేను గౌరవిస్తా. హ్మ్. కాంగ్రెస్ పార్టీ ద లార్జెస్ట్ డెమోక్రసీ పార్టీ. హ్మ్. అది ఎవరినైతే అందరినీ కలుపు ఇవాళ ఒక మల్లికార్జున్ ఖర్గే ఒక పార్టీకి అధ్యక్షుడు అంటే అది మామూలు విషయం ఏం కాదు అది. హ్మ్. కాబట్టి నాకు పార్టీ మీద లేదు, పార్టీ సిద్ధాంతం లైన్ తప్పుతుంది అని. ఓకే. పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండ్లు కట్టించిన పార్టీ, హ్మ్. భూములు పంచిన పార్టీ. హ్మ్. ఈరోజు ఇండ్లు కూలగొడతా ఉంటే బ్రదర్ ఎవరిని కడుపునో అని చెప్పి ఒక ఇల్లు కట్టుకొని ఒక జీవిత ఆశయం బ్రదర్. పెళ్లి కట్టి చూడు, ఇల్లు కట్టి అవును. చూడు, పెళ్లి అవును. చేసి అవును. చూడు అనేది. గతంలో ఒక ఇంటర్వ్యూలో అప్పుడు పీసీసీగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీ ప్రస్తావన తీసుకొచ్చిండు. బక్కా జడ్సన్ అనే యావరేజ్ లీడర్ అని మెన్షన్ చేస్తూ మాట్లాడిండు. మీ పేరు ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? యావరేజ్ లీడర్ ఎందుకు అనిపించింది ఆయనకి? అందుకే మీరు ఆయన మీద పగబట్టరని నాకు అనిపిస్తుంది. బ్రదర్ నిజమేనా? ఆయన యావరేజ్ లీడరు అని అంటే ఈరోజు హ్మ్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళు యావరేజే. హ్మ్. ఒకడు సివిల్స్ యూపీఎస్సి ఎగ్జామ్ రాస్తారు బ్రదర్. హ్మ్. అంటే రేపు ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా ఫస్ట్ ఆయన క్వాలిఫై కావాలి, అవును. తర్వాత సెలెక్ట్ కావాలి, హ్మ్. తర్వాత ఇంటర్వ్యూ కావాలి. హ్మ్. ఇవన్నీ అయిన తర్వాత ఆయన ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఏదో ఒకటి అవుతారు. హ్మ్. అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన ఎయిర్ ఫోర్స్లో చేరుదామని పోయినారు. డిఫెన్స్లో ఆ. చేద్దామైపోతే నువ్వు ఇంత ఫిట్ కావని చెప్పి పంపించారు. అప్పుడు ఆయన యావరేజ్. హ్మ్. కానీ ఆయన ఏ ప్లస్ ఏదైతే ఉందో ఆయన ఇంటెలిజెన్స్ తర్వాత ఆయన ఒక సైంటిస్ట్ చేసింది, ఆ తర్వాత రాష్ట్రపతి అయిండు. కాబట్టి ఈరోజు యావరేజ్ అనేది ప్రతి ఒక్కళ్ళు యావరేజ్గానే ఉంటారు. కానీ సమయాన్ని బట్టి వాళ్ళ ఇంటెలిజెన్స్ పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు పరోక్షంగా ప్రత్యేకంగా నన్ను యావరేజ్ లీడర్ అన్నానంటే నేను 100% రేపు నా ఐక్యూ ఏ+ ఉన్నదని. ఓకే. దాని తర్వాత ముఖ్యమంత్రి అయినా కూడా వేదికల మీద మాట్లాడాను. రేపు 100% మంచి అయితే ఇండైరెక్ట్గా ఆయన బక్కా జడ్సన్ గెలుపు పక్కా అనేది ఆయన యావరేజ్ ద్వారా ఆయనే నిరూపించేసిండు. రేపు ఖచ్చితంగా పబ్లిక్ ఆయన చెప్పిన స్లోగన్నే తీసుకొని వాళ్ళని కోటేయచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నాకు ప్రచారం చేస్తుంది కదబ్బా. రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్ క్యాంపెయినింగ్ బిహాఫ్ ఆఫ్ మీ. బక్కా జడ్సన్ ఈజ్ యావరేజ్ లీడర్. ఆయన గుర్తించండి, ఆయన కోటేయండి. ఒక ఈరోజు చాలామంది యూపీఎస్సీ కానీ ఇట్లా ఉత్తీర్ణైందో రేపు ఈయన పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈజ్ క్యాంపెయినింగ్ ఫర్ మీ. నా క్యాంపెయినింగ్ చేసిండు. ఆయన మాట ఆ మాటతోనే బక్కా జడ్సన్ గెలుపు పక్కా అన్న రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ అని చెప్తున్నారు మీరు. గతంలో చాలా ఏండ్ల అనుబంధం ఉంది ఆ పార్టీలో అని చెప్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే మీ తల్లి లాంటి పార్టీ అని చెప్తున్నారు. ఒకవైపు విమర్శలు కూడా చేస్తున్నారు. ఇండ్లు కూలగొడుతున్నారు, పేదోళ్ళ
బతుకులాగా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. పార్టీని తిడుతున్నారా, ముఖ్యమంత్రిని తిడుతున్నారా? వ్యక్తులు వ్యక్తులు ఆ, వ్యక్తులు ఉమ్, ఎవరైతే అది తప్పు కదా బ్రదర్, ఇల్లు కొట్టే కొట్టి నీకు తప్పు కదా బ్రదర్, నీకు చట్టం ఉన్నది, నీకు ఇరిగేషన్ హైకమాండ్ చట్టం. దృష్టిలో లేదా ఇదంతా? ఇరిగేషన్ హైకమాండ్కి తెలిసే ఉంటది కదా. మరి రాహుల్ గాంధీ ఎందుకు వస్తలేడు ఈరోజు తెలిస్తే? వాళ్ళ తప్పని తెలిసే వస్తలేరు. ఇల్లు కూడా కొట్టే బ్రదర్ ఈగోలో నీకు హర్యానాలో ఓడిపోయింది, ప్రధానమైన కారణం ఏం తెలుసా? ఢిల్లీలో 6% ఓడిపోయింది, 6% 3 సార్లు అధికారంలో ఉన్నారు. మహారాష్ట్ర ఓడిపోయినాం, కారణం ఏం తెలుసా? మెయిన్గా ఈరోజు కేవలం హైడ్రా లగిచెర్ల ఈ రీల్స్ బీజేపీ వాళ్ళు ఎలక్షన్ ప్రచారం అయిపోయినాక లాస్ట్ డే కొన్ని లక్షల రీల్స్ రిలీజ్ చేస్తారు, లక్షలు. ఏ మొబైల్ చూసినా అవే. ఏ అమ్మ ఇండుగోలో ఇక్కడికి దిగజారిందా అని చెప్పేసి మొత్తం మైనస్ ఈరోజు హైడ్రా చేయబట్టి. ఈరోజు బీజేపీ వాళ్ళు అక్కడ అధికారం వచ్చిన పార్టీ రంగనాథ్ గారి ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో, వీళ్ళు ఎన్ని రోజులు ఉంటే మేము అన్ని రోజులు అధికారంలో ఇక్కడికి వస్తామని. ఎంత అన్యాయం బ్రదర్. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, మిడిల్ క్లాస్ వాళ్ళ బోర్డులు, మిడిల్ క్లాస్ వాళ్ళు బతుకు గుంజేస్తారా బ్రదర్? కడుపు కాలదా చెప్పండి చెప్పండి. నేను అంటే చిన్నప్పటికెళ్ళి ఉద్యమాలు చూసి పెరుగుకుంటూ వచ్చినాం మేము. ఈరోజు వాళ్ళ బతుకులు గుంజుకుంటా ఉంటే కడుపు ఎవరిది కాలేదు చెప్పండి? లీడర్ది కాలుతుంది బ్రదర్. ఐఎమ్ లీడర్. నేను ఖచ్చితంగా నేను అందుకని స్పందించే హృదయం ఉన్నోడే నాయకుడు. ఇష్యూస్ పైన స్పందించకుంటే నువ్వు ఆ రోజు ఒకటి బ్రదర్, ఆ రోజు చిన్న చిన్న పిల్లలు నువ్వు కూడా చూసినావు భార్గవ్, దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసాను. చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. ఆ రోజు నువ్వు వాని ఇల్లు ఊలగొట్టినావు. నువ్వు అక్కడికి వెళ్ళి ఇల్లు ఊలగొట్టి వాని రోడ్డు మీద వేసి వాని బడి సామాన్లు వాని పిల్లలతో అక్కడ నిలబడ్డాడు. ఆ రాత్రి వాడు ఎక్కడ పనుకొని నువ్వు ఆలోచించినావా? ఇవాళ అట్లా ఆలోచించేటోడే నక్సలైట్ అయ్యేటోడు. నక్సలైట్ ఎవడైతారు అనుకుంటున్నావు? ఈ రాత్రి ఆ కుటుంబం ఎక్కడ వండుకున్నది? ఇవాళ అడవిలలో నక్సలైట్లు లేరు, స్పందించేటోళ్ళు లేరు, తిరుగుబాటుదారులు బతికిపోయారు. ఒకవేళ అసొంటోళ్ళు ఉంటే పరిస్థితి ఏంది? ఎట్లుంటుంది చెప్పు? కాబట్టి ఈరోజు ఆ రాత్రి పండుకున్న వాళ్ళు వీళ్ళు ఎక్కడ పండుకుని నేను నిజంగా ఆలోచించిన. ఈ రాత్రి వాళ్ళ ఇండ్లు సున్నం కొండ కాడ ఇండ్లు ఊలగొట్టిండ్రు. ఇవాళ వాళ్ళ ఇండ్లు ఊలగొట్టిండ్రు. వాళ్ళ పిల్లలు ఈ రాత్రి వీళ్ళు ఎక్కడ పండుకోవచ్చు అని చెప్పి నాకు నిద్ర పట్టాలి. ప్రామిస్ చెప్తున్నా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అది నీకు కూడా అయింది. తెలంగాణ చాలా మంది బాధపడ్డారు. నేను ఒక్కనంటే చాలా మంది బాధపడ్డారు. అది తప్పు కాదా? అది తప్పు కాదా? ఆ రోజు నువ్వు నాయకుని వాళ్ళని ఎక్కడైనా శరణార్థులు లెక్క చేసుకున్నావా? వాళ్ళని తీసుకుపోయి పండబెట్టినావా? వాళ్ళకి అన్నం ఇచ్చినావా? వాళ్ళకి నీ ప్రత్యామ్నాయం వాళ్ళ చూపించినావా? నువ్వు పైన ఇల్లు కూడా కొడతావు, ఎఫ్టీఆర్ చూపియవు. ఎఫ్టీఎల్ అంటే ఇక్కడిక్కడ చెరువు వస్తావు అని చెప్పి నువ్వు ఎందుకు ఫెన్సింగ్ నాటలేదు? ఎందుకంటే నువ్వు పైన కూలగొడతావు, కింద వీళ్ళే రియల్ ఎస్టేట్ చేస్తారు. నెక్స్ట్ కూలేటి మీ అని భయపడి 50,000 గజం ఉన్న భూమి 5,000కు 3,000కు ఈరోజు కొని వాళ్ళ దగ్గర బలవంతంగా భూసేకరణ. హైడ్రా వెనుక ఉన్న చీకటి కోణం ఇది.